సునాదస్వరము అక్టోబర్ 14. నీ పక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. కీర్తనలు 91:7. ప్రతిరోజు మనం ఎన్నో వార్తలు వింటుంటాం. యాక్సిడెంట్స్ అని, సమస్యలు, రోగములు, వ్యాధులు, ఎన్నో విషయాలు వింటున్నప్పుడు తెలియని భయము, కలవరము కలుగుతుంది. మన కొరకు, మన కుటుంబం, మన పిల్లలు, మన భవిష్యత్తు విషయంలో, మన చదువులైన, ఉద్యోగమైన, పరిచర్య విషయంలో, మన వ్యాపారాల్లో ఏం జరగబోతుందని తెలియని భయము, ఆందోళన కలుగుతుంది. అయితే ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను, అపాయం నీ యొద్దకు రాదు అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మరి మన చుట్టూ ఎటువంటి పరిస్థితులున్నా కూడా మన దేవుడు మనల్ని కాపాడి రక్షించే దేవుడు. ఎటువంటి ఆపద మనకు రాకుండా ఆయన కాపాడుతాడు. ఎవరైతే ఆయన రెక్కల నీడను ఆశ్రయిస్తారో వారికి ఆయనే కోటగా, ఆయనే అన్ని విషయాల్లో సహాయం చేసే దేవుడు. ఎటువంటి నాశనకరమైన తెగులు కానీ ఏది కూడా ఆపద రాకుండా కాపాడుతాడు. అందుకే నిత్యం మనం ఆయన రెక్కల నీడను ఆశ్రయించాలని ప్రభు కోరుతున్నాడు. మరి మన పాదములకు రాయి తగలకుండా తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. మరి వారు మనల్ని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారని ప్రభు మనల్ని బలపరుస్తున్నాడు. అందుకని మన నిత్యం దేవుని ఆశ్రయించి ఆయన రెక్కల క్రింద ఉన్నప్పుడు ఎటువంటి ఆపద కానీ, తెగులు కానీ, భయము కానీ ఏది రాకుండా మనల్ని కాపాడుతాడు. లూకాసు వార్త 12:7 చదివినప్పుడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అని యేసు ప్రభు చెప్తున్నాడు. మరి దేవుడు మన తల వెంట్రుకల్ని కూడా లెక్కించాడు. మన విషయంలో శ్రద్ధను వహించే దేవుడు. మరి పిచ్చుకల్నే మరవని దేవుడు మనల్ని అంతకంటే గొప్పగా కాచి కాపాడి రక్షిస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, ఎటువంటి పరిస్థితులైనా అధైర్యపడొద్దు. చుట్టూ ఏం జరుగుతున్నా, మరి నాకేం జరగబోతుందో, ఇతరులకు జరిగింది నాకు కూడా ఆ పరిస్థితి వస్తుందేమని దిగులు నొందొద్దని ప్రభు బయలుపరుస్తున్నాడు. పక్కన 1000 మంది పడినా, కుడి పక్కన 10,000 మంది కూలినా మనకు ఎటువంటి ఆపద రాకుండా ఆయన కాపాడి రక్షించే దేవుడు. కాబట్టి నిత్యం ఆయన రెక్కల నీడను ఆశ్రయం పొంది మనం ఎటువంటి దిగులు, తెగులు లేకుండా ఆయన బిడ్డలుగా మనం క్షేమంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా మీ రెక్కల కింద క్షేమంగా భద్రపరిచి ఎటువంటి తెగులు, ఆపద రాకుండా కాపాడమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.